యశ్వంత్, ఈ సిరీస్ చూసావా? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో. అమ్మో కిసింగ్ సీను. పర్లేదు అత్తయ్య, యూ క్యారీ ఆన్. ఓల్డ్ ఫెలోస్. ఇదేంటి ఖాళీగా ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ లో నో మంత్ కుకింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాను. అందుకే స్విగ్గీ నుంచి సాంబార్ రైస్, జొమాటో నుండి జీరా రైస్, బ్లింకిట్ నుండి బిర్యానీ కాదు సలాడ్ ఆర్డర్ చేశాను. ఐఎమ్ వీగన్. నో వీగన్ అంటే కొత్త జంతువా? ఓ పక్షి అయి ఉంటుందిలే. పదవి వెళ్ళిపోదాం. ఆగండి అంటే మనం వస్తున్నాం తెలిసి ఇల్లంతా క్లీన్ చేసి వంట చేసి అలసిపోయి పడుకుందేమో. నేను కాల్ చేస్తా, ఆగండి. ఇదేంటి మా అమ్మతో ఇలా కాదు, మెసేజ్ చేస్తాను. డోర్ తీయమ్మా, బయటే ఉన్నాం. ఇది వస్తానంది కదా, మర్చిపోయానే. హాయ్ బేబీ. నమస్కారం అత్తయ్య. యు ఓల్డ్ స్కూల్ ఫెలో, కమ్ ఇన్. ఈమె ఇంకా చిన్న మొల్ల అనుకుంటుంది. పెద్దల ముందు అట్లా కూర్చోవద్దు. అల్లుడి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంది ఏంటి? యశ్వంత్, ఈ సిరీస్ చూసావా? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో. అమ్మో కిసింగ్ సీను. పర్లేదు అత్తయ్య, యూ క్యారీ ఆన్. ఓల్డ్ ఫెలోస్. ముద్దపప్పు ఆవకాయ పెడుతుంది అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ముద్దులు పెట్టేసి చూపిస్తుంది. కిచెన్ లో జ్యూస్ ఉంది, వెళ్ళి తీసురానా? ఏంటో ఎప్పుడు నాకే పనులు చెప్తారు. అమ్మో నువ్వు తాగుతావా యశ్వంత్? వెళ్ళి కిచెన్ లో ఉంది, తెచ్చుకో. చాలా బాగుంది. బాగైందో? సరిపోయింది. హే పూకి, కమెంట్ సిట్. పూకియా? ఇంకేంటి అత్తయ్య విశేషాలు? యశు, నువ్వు అలా అంటే నీ సప్సప్ అయిపోతాను తెలుసా? సప్సప్పా? సూప్ కూడా చేశారా? సప్ అంటే కొరియన్ లో ఫీల్ అవుతాను అర్థం. మీకు తెలుసు కదా మా అమ్మ కొరియన్ పిచ్చని. ఇంతకీ అత్తయ్య గారు ఎందుకు ఫీల్ అయ్యారో? యశు, హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ జస్ట్ కాల్ మీ మలైజా ఆర్ మాలా. మాలా? ఆంజనేయ స్వామి మాల, అయ్యప్ప మాల? అమ్మ ఇంతకేం చేసావు? ఇన్స్టాగ్రామ్ లో నో మంత్ కుకింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాను. అందుకే స్విగ్గీ నుంచి సాంబార్ రైస్, జొమాటో నుండి జీరా రైస్, బ్లింకిట్ నుండి బిర్యానీ కాదు సలాడ్ ఆర్డర్ చేశాను. ఐఎమ్ వీగన్. నో వీగన్ అంటే కొత్త జంతువా? ఓ పక్షి అయి ఉంటుందిలే. ఏవండి, మా ఇంట్లో ఒక ట్రెడిషన్ ఉందండి. మీరు ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకొని మీకు ట్రెడిషన్ కూడా ఉందా? అది కాదండి, మనం పూజ చేస్తాం కదా, అప్పుడు ఏం చేస్తాం? గణపతి పూజ స్టార్ట్ చేస్తాం. అలాగే మా ఇంట్లో ఏదైనా వెరైటీస్ చేస్తే ఫస్ట్ వ్లాగ్ రికార్డ్ చేయాలన్నమాట. వ్లాగ్ ట్రెడిషన్. వద్దత్తయ్య, ఏం లేవు కదే, ఏం చూపిస్తారు? అమ్మ నన్ను కూడా చూపి. హాయ్. ఇలా లాగా అయినట్టే. ఏంటే ఈ బిల్లు? 30,000. క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నావు, గోల్డెన్ కార్డ్ అనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు గీక్తున్నావు. అవును, నా ఇష్టమే. ఏంటే నీ హలో, ఇష్టం? రాయదుర్గం పోలీస్ స్టేషన్ అండి. మా అల్లుడి మీద గృహహింస కేసు పెట్టాలండి. అడ్రస్ వచ్చేసి అత్తయ్య మలైజా మాలా. నేను జస్ట్ ఎత్తాను. నేను జస్ట్ ఎత్తినందుకే మీరు కేసు పెడతారా? కేసు పెట్టడానికి చెయ్యెత్తితే చాలు. అయినా కోర్టులో జడ్జి నయం, ఇద్దరు వాదన విన్న తర్వాతే కేసు పెడతాడు. సరే, ఏం జరిగింది చెప్పండి. నేను చెప్తా అమ్మా, అటు చూడు. ఏంటే ఈ బిల్లు? 30,000. క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నావు, గోల్డెన్ కార్డ్ అనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు గీక్తున్నావు. అవును, నా ఇష్టమే. ఏంటే నీ అమ్మా, ఇష్టం? అంతే అమ్మా. అంతేనా? చూసారా, దీనికే మీరు కేసు పెడతా అన్నారు. ఏంటి, ఆఫ్టర్ ఆల్ 30,000 గురించి మా అమ్మాయితో గొడవ పడతావా? వద్దమ్మా, ఇలాంటోడు మనకు లేకపోయినా పర్లేదు. హలో, లాయర్ గారా అండి? మా అమ్మాయికి అల్లుడికి డైవర్స్ ఇప్పిద్దాం అనుకుంటున్నానండి. మనకు యాలిమనీ ఎంతవరకు రావచ్చండి? ఏంటి 50%? పేపర్స్ రెడీ చేపించేసేయండి. ఎందుకులే అత్తయ్య, ఇదిగోవే నువ్వు తీసుకో. నీకు ఇష్టం వచ్చింది ఆర్డర్ పెట్టుకో, నీ ఇష్టం. నేను జస్ట్ జోక్ చేశాను, దానికే డివోర్స్ అంటారు. మీరు కూర్చోండి అత్తయ్య, మీరు కూర్చోండి. ఇందాకేదో కొరియన్ డ్రామా అన్నారు, ఏది చూపెట్టండి. నీ ఇష్టం, నువ్వు పెట్టుకోవే, నీ ఇష్టం. ఇందాకేదో కొత్తది వచ్చింది అన్నారు కదా, చూపించండి. ఇదిగో 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 కిసింగ్ సింగ్ చూడండి.
ఎవరు నువ్వు? మా అల్లుడి కోసం హారతి తెస్తే నువ్వెవరివి? మీరు హారతి తెచ్చింది నాకో మీ అల్లుడికో నాకెలా తెలిసిద్ది? పేపర్ బిల్లు కోసం వచ్చా. మా అల్లుడు వచ్చే టైం అయింది బాబు, నువ్వెళ్ళు. ఆ? మీ అల్లుడైన ప్రైమ్ మినిస్టర్ రాగానే దారి ఇవ్వడానికి? అంతకంటే ఎక్కువే. ఆగండి ఒక్క నిమిషం. ఆగండి ఆగండి. ఏమ్మా ఇంకా చేతబడి ఏమైనా మిగులుందా? కుడికాలు పెట్టుకొని రండి. ఓ అల్లుడు గారు, ఆ? మీరు వచ్చి ఇంతసేపు అయింది, మంచినీళ్ళు తాగుతారని కూడా అడగలేదు. వాటర్ తాగుతారా అల్లుడు గారు? తాగుతాను అత్తయ్య. ఓకే అల్లుడు గారు. ఓసేయ్, మనం ఇప్పుడే కదా వచ్చింది. హే, మీరు ఆగండి. ఆ, ఏంటో. బృందా, హా అమ్మా. ఏంటమ్మా? ఇదిగో అల్లుడు గారికి వెళ్ళి వాటర్ ఇచ్చేసిరా. నువ్వే ఇవ్వచ్చు కదమ్మా. ఏంటి నా చేత్తోనా? ఏ వాడికి కరోనానా? వాడు వీడేంటే? అదేనా నేను నేర్పించింది? వెళ్ళి అల్లుడి గారికి వాటర్ ఇచ్చేసిరా. సరే. తీసుకోండి. బృందా, బృందా, హా అమ్మా వస్తున్నా. వీళ్ళమ్మకి ఏం పనిలేదు, ఊకని పిలుస్తుంది. ఏవండి, అమ్మ భోజనానికి పిలుస్తుంది, రండి. ఇప్పుడే కదా స్వీట్ తింటుంది. ఆహా, నాకు తెలీదవంతా, రండి. ఇలా మర్యాదలు తగిలయ్యా. బాబు మొహమాట పడకుండా తిను. అమ్మాయిని అడిగి నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను. సరే. ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ఇవిడ? అత్తయ్య ఎక్కడున్నారు? కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నాను బాబు. ఇక్కడ ఎక్కడా? ఇక్కడ బాబు. అక్కడేం చేస్తున్నారు అత్తయ్య? ఇక్కడేం చేస్తున్నారు అత్తయ్య? ఓ, నాతో దాగుడు మూతలు ఆడుతున్నారా? ముందెళ్ళి తిందాం రండి. ఏమేంటి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది? కొంపతీసి కరోనా ఏమైనా వచ్చిందా? ఇది 90s కదా, అంత తొందరగా రాలే. బాబు అంత మాట అనకు బాబు. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? నేను మీతో ఆడుకోవటమా? పైనున్న మా అత్తగారు చూస్తే ఇంకేమైనా లంపలేసుకో, కళ్ళు పోతాయి. టెంపుల్ వేసుకోవాలా? అదంతా కాదు అత్తయ్య, మీరు ముందు రండి తిందాం. మీరెళ్ళి తినండి బాబు, నేను తర్వాత తింటాను. మీరు ఇక్కడుంటే నేను అక్కడెలా తింటాను అత్తయ్య? అంటే అల్లుడు తింటుంటే అత్తగారు నిల్చొని చూడకూడదు బాబు, అది మా సాంప్రదాయం. మీరు వెళ్ళి తినండి, నేను తర్వాత తింటాను. సాంప్రదాయమా సంపూర్ణేష్ బాబా? ఏంటో అత్తయ్య. బాబు ఆ ముద్దపప్పు వేసుకో బాబు. సరే అత్తయ్య. అమ్మో, రోటి పచ్చడి ఏమైనా తీసుకురమ్మంటావా బాబు? తుత్తు. ఇది ఫ్యామిలీ డ్రామానో హారర్ డ్రామానో అర్థం కాకుండా పోతుంది. ఏంటి బాబు ఏదో అంటున్నారు? ఏం లేదు అత్తయ్య, తిన్నాం అయిపోయింది. తినే 3 ఉత్సవం 2 దొబ్బాయి.